ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, యువ నాయకుడు మంత్రి లోకేష్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు వేమిరెడ్డి దంపతులు. కోవూరు నియోజకవర్గంలో 1,00,000 సభ్యత్వాలు సాధించిన సందర్భంగా నెల్లూరులోని మాగుంట లేఅవుట్లోని వేమిరెడ్డి నివాసంలోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ 2024 అక్టోబర్ 26 ఇప్పటిదాకా సొంత పనులు కూడా వదిలి పార్టీ కోసం మీరు పడ్డ కార్యకర్తల కష్టార్జితమే నియోజకవర్గంలోని 1,00,000 మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోగలిగామన్నారు. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకు జరిగే ప్రయోజనాలు చెప్పి కష్టపడ్డ నాయకులు మరియు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఐకమత్యంతో పనిచేసే కోవూరు గడ్డ తెలుగుదేశం నేటి కార్యకర్తలే రేపటి నాయకులన్న వాస్తవాన్ని గుర్తించి ప్రజలతో మమేకమై పనిచేయాలని కోరారు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇదే స్ఫూర్తితో ఐకమత్యంగా పనిచేసి చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు సారథ్యంలో 2029లో కూడా అధికారం మనదే అని ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. ఈరోజు 1,00,000 కోవూరు నియోజకవర్గంలో 1,00,000 సభ్యత్వాలు చేసిన సందర్భంగా మా నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎందుకు ఆఖరి రోజు వరకు 1,00,000 సభ్యత్వం తీసుకున్నామంటే ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాళ్ళల్లో తీసుకెళ్తున్నారు అని చెప్పి మానవతా దృక్పథంతో కార్యకర్తలకి జెండా మోసిన ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే మన ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారో అదే విధంగా యువగళం అప్పుడు మన లోకేష్ బాబు ప్రతి కార్యకర్తని ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా రాబోయే 4.5 సంవత్సరంలో మనం తీర్చబోతున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి చేసిన సభ్యత్వాలు ఇవి, ఈ 1,00,000 సభ్యత్వాలు. దీనికి మన నాయకులు, కార్యకర్తలు పడ్డ కష్టం వృధా పోదని కూడా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలంలో, కోవూరు నియోజకవర్గంలో 5 మండలాలుంటే 5 మండలాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించి 1,00,000కి తీసుకొచ్చిన సందర్భం ఈరోజు ఇది. దానికి ఇంత మంచి కార్యకర్తలు, లీడర్సు నాకు అండగా ఉన్నారని, నాతో కలిసి నడుస్తున్నారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరైతే మనం ఏదైతే చెప్పి అందరి దగ్గర ఈ 1,00,000 సభ్యత్వాలు చేశామో మీకు అందరికీ తెలుసు. కోవూరు నియోజకవర్గంలో మనకి ఎన్ని ఓట్లు పడ్డాయో మనకి ఆల్మోస్ట్ 1,40,000 దాకా, 1,30,000 దాకా ఓట్లు పడ్డాయి. ఈరోజు 80% సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. అందులో ఎన్రోల్ చేసినవి చాలా తక్కువ. మనము కొత్త సభ్యత్వాలు తీసుకున్నవే ఎక్కువ పర్సెంటేజ్ 33,000 రెన్యూల్ చేశాము. కొరవన్నీ కూడా కొత్త సభ్యత్వాలు తీసుకున్నాము. 67,000 సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు రేపు టైం ఉంది. ఆ కొరవ కూడా కంప్లీట్ చేయాలపోతున్నాము. అదేవిధంగా ఎంతో కష్టపడి పార్టీకి జెండా మోసిన నాయకులకి, కార్యకర్తలకి శాశ్వత సభ్యత్వాలు కూడా ఒక 25 చేయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఎంతో కార్యకర్తలకి ఆయన అండగా ఉంటానని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. సో దానికి దీటుగా వీళ్ళు కట్టిన సభ్యత్వాలకి తప్పకుండా ఆయన స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఇందాకే చూసాం, సీఎం రిలీఫ్ ఫండ్తోనే ఎంతోమంది ఇప్పటికి మన కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 60 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. సో మానవతా దృక్పథంతో సీఎం గారు ఎలా స్పందిస్తున్నారో దీన్ని బట్టే మనకి అందరికీ అర్థమవుతుంది.
కాబట్టి సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఏ రకంగా అయితే మనం బీమా పాలసీలు వాళ్ళకి